అందరికీ స్వాగతం। ఈరోజు మనం ఒక అద్భుతమైన జర్నీలోకి వెళ్దాం। జీవితంలో నువ్వు నిరాశలో ఉన్నావా? ఏదో తప్పిపోయినట్లు అనిపిస్తుందా? ఈ వీడియో నీలో ఉత్సాహాన్ని నింపుతుంది। నువ్వు విజయం సాధించాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోవాలి। నెంబర్ 1, నువ్వు ఒంటరివాడివి కాదు। ముందుగా గుర్తుంచుకో, సమస్యలనేవి నీకొక్కరికి వచ్చేవి కావు। నువ్వెప్పుడూ ఒంటరివాడివి కాదు। జీవితంలో అందరికీ సమస్యలు, కష్టాలు, నిరాశలు వస్తాయి। కొన్నిసార్లు ప్రతిదీ ఆగిపోయినట్లు, నువ్వు ఓడిపోయినట్లు అనిపిస్తుంది। కానీ ఆ క్షణంలోనే నీలో దాగి ఉన్న శక్తిని గుర్తించు। ఆ శక్తి నిన్ను మళ్ళీ పైకి లేపుతుంది। నువ్వు ఆ ఒక్క అడుగు ముందుకు వెయ్యాలి। అదే నీ విజయానికి నాంది। నెంబర్ 2, లక్ష్యం వైపు చిన్న చిన్న అడుగులు। పనులను చిన్నగా మొదలుపెట్టు। పెద్ద పనులు భయపెడతాయి కాబట్టి వాటిని చిన్నగా విభజించండి। ఉదాహరణకు, పుస్తకం రాయాలనుకుంటే 200 పేజీల గురించి ఆలోచించకండి। ఈరోజు ఒక్క వాక్యం రాయండి, అంతే। చిన్న అడుగులు సులభమైనవి, మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి। పర్వతం ఎక్కడం లాంటిది। ఒక్క అడుగు, ఆపై మరొకటి। మొదట చిన్న లక్ష్యాలను పెట్టుకో, ఆ లక్ష్యాలను చేరుకో। చిన్న విజయాలు నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది కాబట్టి నీ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు। నెంబర్ 3, నువ్వు ఇష్టపడే పని చేయి। నువ్వు ఇష్టపడే పని చేయి। సంగీతం, డ్యాన్స్, రాయటం, ఏదైనా నిన్ను ఆనందంలో నింపేది నీకు ఇష్టమైన పని ఏదైనా చెయ్యి। నెంబర్ 4, నీ చుట్టూ మంచివాళ్ళు ఉండేలా చూసుకో। నీ చుట్టూ మంచివాళ్ళు ఉంచుకో। వాళ్ళు నిన్ను ప్రోత్సహించే వాళ్ళై ఉండాలి। నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వాళ్ళే నీ బలం। నెంబర్ 5, నీ చరిత్ర నువ్వే రాసుకో। గుర్తుంచుకో, నీ జీవితం ఒక సినిమా లాంటిది। నువ్వే హీరో। ప్రతి సమస్య ఒక ఛాలెంజ్, ప్రతి నిరాశ ఒక టర్నింగ్ పాయింట్। నువ్వు ఈరోజు వేసే ఒక్క అడుగు నీ కలల దగ్గరకు తీసుకువెళ్తుంది, నిన్ను ఉత్సాహపరిచే। నీకు ఇష్టమైన కొటేషన్ను గుర్తుంచుకో, ప్రతిరోజు ఒక కొత్త ఆరంభం। నువ్వు ఈరోజు ఏం చేయాలనుకుంటున్నావు, ఆ పనిని చేసి నీ స్టోరీని మళ్ళీ రాయటం స్టార్ట్ చేయి। మీ లోపల ఉన్న ఫైర్ను వెలిగించండి। నువ్వు అద్భుతమైన వాడివి। నీ కలలు వాస్తవం కావటానికి వేచి ఉన్నాయి। ఈ వీడియో మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో మీ గోల్ ఏంటో చెప్పండి। మళ్ళీ కలుద్దాం।